అన్నా నమస్తే. నమస్కారం అండి. ఈసారి జూబ్లీహిల్స్ ఎలక్షన్లో ఇద్దరు వ్యక్తులు నిలబడుతున్నారు, మాగంటి సునీత గారు, నవీన్ యాదవ్ గారు. వీళ్ళిద్దరిలో ఎవరు గెలిచేదానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి? ఇప్పుడు వీళ్ళిద్దరిలో అంటే చూడండి, పోటీ ఉందండి. ఇప్పుడు యాక్చువల్ రైట్ నౌ ద గవర్నమెంట్ ఈస్ రూలింగ్ గవర్నమెంట్ ఈస్ కాంగ్రెస్. ఓకే ఫైన్. అయితే కొంతమంది ఏమంటున్నారంటే సానుభూతులు పడతాయి అని అంటున్నారు. బట్ ద గవర్నమెంట్ మన గాంధీ గారు ఉన్నారు, రాహుల్ గాంధీ గారు ఉన్నారు. ఓకే, రాహుల్ గాంధీ గారు తను ఒకటే పట్టు మీద ఉన్నాడు. నో 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 వీ హ్యావ్ టు విన్ దిస్ కాన్స్టిట్యూషన్సీ, దిస్ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూషన్స్ అని తను ఉన్నాడు. సో వీళ్ళిద్దరు ట్యాగ్ ఆఫ్ వార్, నాట్ తగ్ ఆఫర్, ఇట్స్ అండ్ ట్యాగ్ ఆఫ్ వార్, దాట్స్ ఇట్. ఇప్పుడు కొంచెం సస్పెన్స్లోనే ఉందండి. సో జనరల్గా ఏంటంటే రూలింగ్ గవర్నమెంట్కి ఇస్తే వాళ్ళ దగ్గర ఫండ్స్ ఉంటాయి కనుక రోడ్స్ కానీ, డ్రైనేజ్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ కానీ, రైతు బంధువు కానీ వాళ్ళు ఏమైనా తెచ్చి ఇంకా 3 years ఉంది కదండి ఇంకా గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ నా దే ఆర్ లీడింగ్ నా, దాట్స్ వాట్ దే విల్ డూ అని చెప్పేసి కొంతమంది చదువుకున్న వాళ్ళు, నా లాంటి వ్యక్తులు కానీ ఇంకెవరైనా కానీ చదువుకున్న వ్యక్తులు ఏమనుకుంటున్నారంటే ఎస్ వీ హ్యావ్ టు ఓట్ ఫర్ కాంగ్రెస్. ఈ సానుభూతి పరులు, కొంచెం చదువుకున్న వాళ్ళు, కొంచెం లేబర్లు, కొంచెం స్లమ్ ఏరియా ఉన్నవాళ్ళు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే కాంగ్రెస్ మాకు ఏం చేసింది, 6 పథకాలు పెట్టింది, ఫ్రీ బస్ అన్నది, గ్యాస్ ఫ్రీ అన్నది, కళ్యాణ లక్ష్మి అన్నది, రైతు బంధు అన్నది, 6 schemes దే ఆర్ ఇంప్లిమెంటెడ్. బట్ నో ఇంప్లిమెంట్ హ్యాస్ గాన్ ఇన్ కాంగ్రెస్ గవర్నమెంట్. దాట్స్ ఇట్, ఓన్లీ ద ఫ్రీ బస్ ఈస్ రన్నింగ్, దాట్స్ ఇట్. సో అందరు అనుకుంటున్నారు ఏమంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద స్లమ్స్. వీళ్ళు ఏం చేయలేదు కదా, బీఆర్ఎస్కి ఓటేద్దాం, వాళ్ళని గెలిపిద్దాం, కేసీఆర్ మాకు చేస్తాడు అని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు. సో ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ఎనీ పార్టీ, ఏ పార్టీని నేను కించపరుస్తలేను. సో ఎవరైనా గెలవచ్చు, కాకపోతే ట్యాగ్ ఆఫ్ వార్, దట్స్ ఇన్ ట్యాగ్ ఆఫ్ వార్ ఉంది. ఇప్పుడు ఎట్లా అంటే మొత్తం క్రష్ ఉందన్నమాట, అదే అన్నమాట. సో మీరు పార్టీని చూసి ఓటేస్తున్నారా, వ్యక్తిని చూసి ఓటేస్తారా? అభివృద్ధిని చేసి వేస్తున్నాం, పార్టీ అండ్ వ్యక్తి కాదు. యాజ్ పర్ మై నాలెడ్జ్ మేము అభివృద్ధిని చేసి వేస్తున్నాం. మరి తోపుడు బండు వాళ్ళు ఉన్నారు, రోడ్డు మీద పెట్టుకునే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఏమైనా లాభం జరిగితే వాళ్ళు కూడా గవర్నమెంట్ని దే యూస్ టు అప్రిషియేట్, ఎస్ దిస్ గవర్నమెంట్ హ్యాస్ డన్ అస్ నైస్ అని చెప్పేసి. ఏం చేయకపోతే కొంచెం ఎట్లాగో ఉంటుంది కదా. ప్రెసెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్లో మీకు డెవలప్మెంట్ కనిపిస్తుందా? అయితే ప్రజెంట్గా ఏంటంటే యాజ్ పర్ మై నాలెడ్జ్ ప్రజెంట్గా ఇప్పుడు చాలా రోజుల తర్వాత, ఒక 10-15 years తర్వాత గవర్నమెంట్ ఫామ్ అయింది. సెంట్రల్లో కూడా లేదు. బీజేపీ గవర్నమెంట్ 15 years నుంచి దే ఆర్ లీడింగ్. సో ఇప్పుడు ఫండ్స్ లేవు కనుక ఫ్యూచర్లో చేస్తామని మేము అనుకుంటున్నాం తప్ప ఎవరు చేయరు. ఏ గవర్నమెంట్ అని అంతే, ఇదర్ టీఆర్ఎస్ కానీ ఇంకేనా ఏ గవర్నమెంట్ అయినా కానీ, కాంగ్రెస్ అయినా కానీ, ఏ గవర్నమెంట్ అయినా కానీ, బీజేపీ అయినా కానీ సెంట్రల్ ఫండ్స్ వస్తాయి కానీ దే యూస్ టు ఇంప్లిమెంట్, వాళ్ళు చేస్తారు అంతే. ఏ గవర్నమెంట్ అయినా చేస్తారు అని మేము అనుకుంటున్నాం, అంతేగాని ఏ గవర్నమెంట్ కించపరచలేదు, అదనమాట. సో ఎంత మెజార్టీ వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి? ఈ మెజారిటీ అంటే ఇంకా మేము చెప్పలేమండి. నేను ఒకటే చెప్పాను, ఈ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూషన్సీ ఇది అతిపెద్ద నియోజకవర్గం. ఓకే ఫైన్, అతి పెద్ద నియోజకవర్గం. ఇంతకుముందుకు పీజీఆర్ గారు చేశారు కనుక అది చాలా పెద్ద నియోజకవర్గం. ఇక్కడ కొంచెం ఏంటంటే ట్యాగ్ ఆఫ్ వార్ ఉంది అంతే, దాట్స్ ఇట్. అండ్ ప్రీ బస్ పెట్టారు, అండ్ ఇప్పుడు బస్ ఛార్జీలు కూడా పెంచుతున్నారు కదా, పెంచారు కూడా. దాట్స్ నోన్ యాజ్ పాలిటిక్స్. అది ఏంటంటే పాలిటిక్స్లో అది కామన్ అన్నమాట. చెప్పేది అంటే చెప్తారు ఒకటి, వాళ్ళ దగ్గర ఫండ్స్ ఉంటే వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు, ఫండ్స్ లేనప్పుడు ఏదో ఒకటి వాళ్ళు యాడ్ చేసి దాన్ని ఏదో ఒక రూపంలో మళ్ళీ సైడ్ నుంచి తీసుకెళ్తారు. సో లాస్ట్ టైం నవీన్ అన్న పోటీ చేసి కూడా ఓడిపోయారు కదా, సో ఈసారి గెలిచేదానికి అవకాశాలు ఉన్నాయా? చెప్పాను కదా, నౌ ఇట్స్ అండ్ ట్యాగ్ ఆఫ్ వార్, ట్యాగ్ ఆఫ్ వార్ ఇన్ బిట్వీన్ ఈదర్ బీఆర్ఎస్ ఉండొచ్చు, బీజేపీ ఉండొచ్చు. బీజేపీ అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదు కదా, ఎందుకు చేయలేదు అంటున్నారు? చేశారు కదండి, మొన్న లోకల్ బాడీ మీటింగ్, అది ఇక్కడ సెంట్రల్లో మీటింగ్ జరిగింది కదా. ఎవరు చేశారు? ముగ్గురిని ఇంప్లిమెంట్ చేశారు, ముగ్గురిని ఫైల్లో తీసుకొచ్చారు. అదే వాళ్ళు కూడా కొంచెం కన్ఫ్యూజ్లో ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ నవీన్ యాదవ్ గారు ఉన్నారు, ఈజ్ అన్ ట్యాగ్ ఆఫ్ వార్ పర్సన్, దాట్ సైడ్. బీఆర్ఎస్ సానుభూతి ఓట్లు, సో వీళ్ళిద్దరి మధ్యనే ట్యాగ్ ఆఫ్ వార్ ఉంటుంది. బట్ బీజేపీ మాత్రం ఉండదని నా ఉద్దేశం. కానీ బీజేపీ బీఆర్ఎస్ కు సపోర్ట్ చేస్తుందని కొంతమంది అంటున్నారు, అది జరిగేదానికి అవకాశాలు ఉన్నాయా? ఇది బ్లఫ్ అండి, ఇట్స్ అండ్ పాలిటిక్స్.
వి కెనాట్ ఎక్స్ప్లెయిన్, వి కెనాట్ థింక్ అబౌట్ దట్ కైండ్ ఆఫ్ నాలెడ్జ్. దట్స్ ఇట్. అంతే అంతే అంతే. మనం ఏమి ఇంప్లిమెంట్ చేయలేము. ఆ పార్టీ ఈ పార్టీకి సపోర్ట్ చేస్తుంది, ఈ పార్టీ ఆ పార్టీకి సపోర్ట్ చేస్తుంది అని చెప్పి వి కెనాట్ గెస్ ఇట్. దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్, వెల్కమ్. యు ఆర్ మోస్ట్ వెల్కమ్.